నమస్కారం. ఎస్డివిన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. నేత్రపర్వంగా కొనసాగిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల రథోత్సవం. ఆకట్టుకున్న కళా సంబరాలు. రథోత్సవంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు. ఆర్ఎస్ఎస్ బీజేపీపై మండిపడ్డ మంత్రి కొట్టు సత్యనారాయణ. హిందూ మతం బీజేపీ సొత్తు కాదు, పేటెంట్ హక్కు లేదు అని విమర్శ. ఇందిరాగాంధీ స్టేడియంలో ముగిసిన బీఎంసీ ఉద్యోగుల స్పోర్ట్స్ మీట్. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసిన మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యేలు, కలెక్టర్. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని ప్రముఖుల వెల్లడి. 21వ డివిజన్లో వైసీపీలో చేరిన పలువురు యువత. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. ఇక డీటెయిల్స్ చూస్తే, కెనాల్ రోడ్లో ఆది దంపతుల రథోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు, నగర పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా కొబ్బరికాయలు కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఇంద్రకీలాద్రిపై నుంచి గంగా పార్వతీ సమేత దుర్గామల్లేశ్వర స్వామి, పాత శివాలయం నుంచి బ్రహ్మరంభ సమేత మల్లేశ్వర స్వామి, భద్రకాళి సమేత వీరభద్ర స్వామి, వసంత మల్లికార్జున స్వామి ఆలయం నుంచి గంగా పార్వతీ సమేత మల్లికార్జున స్వామివార్ల ఉత్సవ మూర్తులను అలంకరించిన పల్లకీలో నుంచి ఊరేగింపుగా పాత శివాలయం నుంచి రథం సెంటర్ వరకు తీసుకొచ్చారు. ఈరోజు శివరాత్రి పురస్కరించుకొని విజయవాడ నగరంలోనే ఏదైతే రథం సెంటర్ అంటారో ఈ రథం ఉంటుందో, సంవత్సరానికి ఒకసారి ఈ యొక్క రథాన్ని తీసుకొచ్చి శివపార్వతులందరినీ కూడా ఊరేగింపు కార్యక్రమం సాంప్రదాయ పద్ధతి ప్రకారం వస్తుంది. మన దుర్గామల్లేశ్వర దేవస్థానం నుంచి కానివ్వండి, బుద్ధవారి గుడి నుంచి కానివ్వండి, శివాలయం నుంచి ఉత్సవ విగ్రహాలన్నీ కూడా అందరూ దేవతామూర్తులంతా కూడా ఒక రథం మీదకి శ్రీ కన్యకా పరమేశ్వరి అన్నసత్రం వారి ఆధ్వర్యంలో ఈ రథం ఊరేగింపు కార్యక్రమం కానివ్వండి, రథం మెయింటెనెన్స్ కానివ్వండి, పూర్తిగా కూడా 150 సంవత్సరాల చరిత్ర ఈ సంస్థ ఇది. గత 100 సంవత్సరాల నుంచి కూడా ఈ రథం మీద ఊరేగింపు జరుగుతుంది. గత 40 సంవత్సరాల నుంచి మా బాబాయ్ బచ్చు వెంకట నరసింహారావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమానికి రంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమం చేపడుతుంది. ఈరోజు వారి కుమారులు 3 దేవాలయాలు స్వామివార్లతో ఈ రథయాత్ర నిర్వహించడం జరుగుతున్నది. ఈ యొక్క రథయాత్ర నిర్వహణ అంతా కూడా ఇక్కడ వాసవి కన్యకా పరమేశ్వరి అన్నసత్రం కమిటీ వారి ఆధ్వర్యంలో చాలా చక్కగా దిగ్విజయంగా నిర్వహింపబడుతున్నది. అలాగే ఈ రోజున నిన్న శివరాత్రి జరిగింది. ఈ రోజున సాయంత్రం ఇప్పుడు కొద్దిసేపట్లో మొత్తం ఈ ఏవైతే ఉన్నాయో దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో ఉన్నటువంటి మూర్తులు, అలాగే తర్వాత మన పాత శివాలయం మూర్తులు, బుద్ధవారి టెంపుల్లో ఉన్నటువంటి మూర్తులు, మొత్తం అన్నీ కలిపి 12 మూర్తులని ఈ రథం పైన వేయించేసి ఊరేగించడం అనేది జరుగుతుందండి. ఇది నాకు 3వ సంవత్సరం మన కన్యకా పరమేశ్వర అన్నసత్రం నిర్వహించబడుతుంది. దీనికి అన్ని ఏర్పాట్లు కూడా చాలా చక్కగా చేశారు. దాదాపు 120 సంవత్సరాలు పైగా చరిత్ర ఉన్న దీనికి చాలా చక్కగా ఏర్పాటు చేశారు. ఇక్కడ వచ్చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి, కమిటీ చైర్మన్కి, ఇతర దుర్గా టెంపుల్ పాలక మండలికి అందరికీ నా నమస్కారం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. హిందూ మతం బీజేపీ సొత్తు కాదు అని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ విమర్శించారు. హిందూ మతం మీద, దేవుళ్ల మీద వీరికి పేటెంట్ హక్కు ఏమీ లేదని అన్నారు. ఎవ్వరూ ఇవ్వలేదన్నారు. మతానికి రాజకీయ రంగు పులిమి పబ్బం గడుపుకుంటున్న దుర్మార్గ పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక బీజేపీ మాత్రమే అని ధ్వజమెత్తారు. రాష్ట్రమంతటా శివరాత్రి మహోత్సవాలు సీఎం జగన్ ఆదేశాల మేరకు అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ తరుణంలో ట్విట్టర్లో సదుద్దేశంతో వచ్చిన ఒక చిన్న క్యారికేచర్ను పట్టుకుని వక్రభాష్యాలు వల్లిస్తూ రెచ్చిపోవడం భాజపా నేతల దిగజారుడుతనానికి నిదర్శనమని వెల్లడించారు. హిందుత్వాన్ని రాజకీయంగా వాడుకుంటూ హిందూ మతం మీద కానీ, హిందుత్వం మీద కానీ విశ్వాసం లేని బీజేపీ చెందిన నాయకుడు, రాష్ట్ర నాయకుడు కానీ, ఇంకా ఇతర నాయకుడు కానీ, వారు ఏదో రాజకీయ లబ్ధి కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద బుర్ర చల్లే కార్యక్రమాన్ని చేపడతారు. ఇవాళ బీజేపీ వాళ్ళకి నిజంగా హిందుత్వం గురించి కానీ, హిందూ దేవాలయాలకు సంబంధించిన విషయాన్ని కానీ, భగవంతుడి గురించి కానీ మాట్లాడే
అర్హత వాళ్ళకి ఏ రకంగానూ కూడా లేదు. గత చంద్రబాబు నాయుడు హయాంలో 4 సంవత్సరాలు చంద్రబాబు నాయుడుతో అంటకాగి రాష్ట్ర మంత్రివర్గంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రిగా బీజేపీకి సంబంధించిన వ్యక్తి కొనసాగిన సందర్భంలో 40 గుళ్ళని అక్రమంగా అన్యాయంగా పడగొట్టేసినప్పుడు వీళ్ళు ఈ హిందుత్వం ఎక్కడ ఏమైపోయింది? హిందూ దేవాలయాలు గురించి ఏమైపోయారు? హిందువులందరూ కూడా మనోభావాలు ఎంత దెబ్బతిన్నాయన్నది దాని గురించి ఎప్పుడు ఆలోచించారు? ఇవాళ నెల రోజుల ముందు నుంచి రాష్ట్రంలో ఉన్న శివాలయాలన్నీ కూడా ఈ ఆలయాలు ఎక్కడైతే మరి శివారాధన జరుగుతుందో, శివరాత్రి మహోత్సవాలు జరుగుతాయో ఆ అన్ని దేవాలయాల్లో కూడా నెల రోజుల నుంచి భక్తులకి సౌకర్యాలు కల్పించడంలో కానీ, అక్కడ జరగవలసిన కార్యక్రమాల విషయంలో కానీ ఎంతో శ్రద్ధ తీసుకుంటూ ప్రతి దేవాలయంలో కూడా ఇవాళ ఎక్కడ నిత్యం ఒత్తిడితో సాగే రోజువారీ జీవితంలో ఆటలు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని మంత్రి జోగి రమేష్ వెల్లడించారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 3 రోజులుగా జరుగుతున్న వీఎంసీ ఉద్యోగులకు జరిగిన స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ 2023 ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిత్యం శారీరక వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యంగా ఉంటామన్నారు. మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ మాట్లాడుతూ ఇలాంటి పోటీలతో ఉద్యోగులకు ఉపశమనం కలుగుతుందన్నారు. అనంతరం ఆయా పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. సభాధ్యక్షులు నగర మేయర్ భాగ్యలక్ష్మి తల్లి, నా సోదరులు ప్రేమితులు అన్నయ్య మల్లాది విష్ణు గారు, నా సోదరుడు మాజీ మంత్రివర్యులు నా సోదరుడు వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, మాకన్నా ఎక్కువ ఓట్లు వేయించుకునే సత్తా పొందిన మన మున్సిపల్ కార్పొరేషన్ విజయవాడ కమిషనర్ గారు స్వప్నిల్ దినకర్ గారు, జిల్లా కలెక్టర్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి మన మంత్రివర్యులు గారు జోగి రమేష్ గారు విచ్చేశారు. చాలా ఆనందంగా ఉంది. అలాగే మన మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మన స్వప్నిల్ దినకర్ గారు కమిషనర్ గారు, అలాగే మన డిప్యూటీ మేయర్స్ బెల్లం దుర్గా గారు, అవుతు శ్రీశైలరెడ్డి గారు రావడం జరిగింది. అలాగే మన కార్పొరేటర్స్ అండ్ మన ఆల్ ఎంప్లాయీస్, విఎంసీ ఎంప్లాయీస్ అండ్ ఏదైతే జగనన్న మానస పుత్రికగా ఈరోజు ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థలోన ఈరోజు ఏదైతే మన మేడం, అలాగే ఇక్కడ ఉన్న కార్పొరేటర్స్, ముఖ్యంగా కార్పొరేటర్స్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ మన సచివాలయం స్టాఫ్, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్టాఫ్ అండ్ ద మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. సార్, ఇది ఒక ఆలోచన యాక్చువల్లీ మన ఆనరబుల్ మేయర్ మేడం నుంచి అప్పుడు కార్తీక్ మాసం ప్రోగ్రామ్ వర్క్ అప్పుడు ఒక ఆలోచన వచ్చింది దట్ మన సచివాలయం ఎంప్లాయీ చాలా గట్టిగా పనిచేస్తున్నారు, చాలా కష్టపడి పనిచేస్తున్నారు. నాట్ ఓన్లీ సచివాలయం ఎంప్లాయీస్ బట్ మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ చాలా మంచిగా ఎంప్లాయీస్, వారి ఫ్యామిలీ మెంబర్స్కి, ప్రజాప్రతినిధులకు ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా దీనికి రావడం. ఉదయం క్రికెట్ మ్యాచ్ ఇప్పుడే సార్ చెప్తున్నారు, క్రికెట్ మ్యాచ్ మీరు మిస్ అయ్యారు, చాలా ఇంట్రెస్టింగ్గా జరిగిందని. మేయర్ గారు గెలిచారు. అంటే మేయర్ గారు ఏం చేశారంటే ఎవరో ఒక గొప్ప ప్లేయర్ని, అంటే అదర్ దాన్ నలుగురిని ఎవరినో పెట్టేశారు, అది అందుకు గెలిచేశారు. ఇక్కడే బయట వాళ్ళు పెట్టారు, వీళ్ళు 149 కొడితే వాళ్ళు 90 కొట్టేస్తారు, అవి తీసేస్తే గెలుస్తారు. గొప్ప విషయం.
ఆల్ కార్పొరేటర్స్ కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద పార్టీతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు కూడా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు అవునా? ఓకే. సో కోఆప్షన్ సీఎం జగన్ పథకాలకు ఆకర్షితులై ఇతర పార్టీల నేతలు పార్టీలో చేరడం శుభ పరిణామమని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ వెల్లడించారు. కృష్ణలంక 21వ డివిజన్లోని కల్పన ప్రిన్స్ రోడ్లో వైఎస్సార్ విగ్రహం వద్ద స్థానిక కార్పొరేటర్ పుప్పాల కుమారి అధ్యక్షతన వైఎస్సార్సీపీ నాయకులు ధనుంజయ్, పంతాల సాయి, శేఖర్, బీసీ నాయకుడు కసగాని దుర్గారావు ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో సిపిఎంలో వివిధ హోదాల్లో 20 ఏళ్లు పనిచేసిన కంపెళ్ల భాను లక్ష్మీనారాయణ నాయకత్వంలో సుమారు 100 మంది కార్యకర్తలు పార్టీలో చేరారు. వీరందరికీ అవినాష్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈరోజు 21వ డివిజన్లో మరీ ముఖ్యంగా కృష్ణలంక ప్రాంతంలో దాదాపుగా అనేక సంవత్సరాలు కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, ఈ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ గారు చూసి ఈరోజు డివిజన్ కార్పొరేటర్ పెద్దలు పుప్పాల కుమారి గారు ఒక ఆధ్వర్యంలో దుర్గారావు గారు, ధనంజయ్ గారు, సాయి గారు వీళ్ళందరూ ఒక సహకారంతో డివిజన్ 21వ డివిజన్ అధ్యక్షులు టీపీ రెడ్డి గారు కానివ్వండి, ముఖ్య నాయకులు రమేష్ గారు, పెద్దబ్బాయి గారు, సుబ్బారెడ్డి గారు, శివారెడ్డి గారు వీళ్ళందరూ ఒక సహకారంతో ఈ రోజున మేము గత 20 సంవత్సరాలుగా కమ్యూనిస్టు పార్టీలో పనిచేసాం. కమ్యూనిస్టు పార్టీ పోరాటాలు చేసి ఏదైనా సాధించేది. కానీ ఈ రోజున మేము వైఎస్ఆర్సీపీ పార్టీలో దాదాపుగా ఒక 20 మంది మన వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఏదైతే జగన్ గారు ఇస్తున్న సంక్షేమ పథకాలు చూసి మా సిపిఎం పార్టీలో కొంతమంది సభ్యులు కూడా ఈ పార్టీలో జాయిన్ అవుతుంది. భవిష్యత్తులో కూడా అవినాష్ గారి నాయకత్వం తూర్పు నియోజకవర్గంలో ఆయన గెలిపించుకోవడం కోసం మేమందరం ఐ క్రియేషన్స్ ఈవెంట్ ఆధ్వర్యంలో జరిగిన ఐకానిక్ మోడల్ ర్యాంప్ వాక్ ఉర్రూతలూగించింది. ఐ క్రియేషన్స్ ఆధ్వర్యంలో వాక్ ఫర్ చారిటీస్ నినాదంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 5 నుంచి 60 ఏళ్ల వయసు ఉన్నవాళ్లు వినూత్న వస్త్రధారణలతో ర్యాంప్ పై హొయలొలికించారు. 6 కేటగిరీల్లో జరిగిన ఈ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహం నింపింది. భవానీపురం వరం పార్క్ లో ఐ క్రియేషన్ ఈవెంట్స్ ఆధ్వర్యంలో వాక్ ఫర్ చారిటీ నినాదంతో ఐకానిక్ మోడల్ ఈవెంట్ ఘనంగా జరిగింది. తొలుత పేదలకు, విద్యార్థులకు ఆర్థిక సహాయ చెక్కులను అతిథులు పంపిణీ చేశారు. అనంతరం బుట్టబొమ్మ, తల్లి కూతుళ్లు తదితర 6 విభాగాల్లో చిన్నారుల నుంచి పెద్దల వరకు విభిన్న వస్త్రధారణలతో ర్యాంపుపై నడిచి హొయలొలికించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ పలువురు చిన్నారులకు నో ప్లాస్టిక్ నినాదంతో ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల డ్రెస్లను ధరించి అవగాహన కల్పించారు. నా పేరు కరంబీర్ కౌర్. I am the president for Inner Wheel Club of Vijayawada Midtown for this year. సో ఇన్నర్ వీల్ ఎప్పుడైనా చారిటీ చేస్తూనే ఉంది, సొసైటీకి సపోర్ట్ చేస్తూనే ఉన్నాం. కానీ కొన్నిసార్లు అంటే ఐ థింక్ మీడియా హ్యాస్ టు హెల్ప్ అస్ టు షో కేస్, ఎందుకంటే దీనికైనా ఎక్కువ చారిటీ కూడా చేస్తూనే ఉన్నాం. అండ్ ఓన్లీ విషయం ఒకటే, అండ్ ఇట్ ఈస్ ఉమెన్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్. అంటే ఓన్లీ ఉమెన్ కోసం చేస్తామని కాదు, ఎనీథింగ్ విచ్ క్యాన్ బీ డన్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ మేము చేస్తున్నాం. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ప్లాట్ఫామ్ and we could showcase ourselves. Please support us and see that we can grow. Well, this is Emmanuel Pokalkar from I Creations, founder and CEO. So the main motto of I Creations is to provide a platform those who have creativity skills. అందరికీ టాలెంట్స్ ఉంటాయి, కానీ ప్లాట్ఫామ్ దొరకడం చాలా కష్టం. సో ఇప్పుడున్న ఈ జనరేషన్లో స్టడీస్ కన్నా అదర్ కల్చరల్ యాక్టివిటీస్ కూడా ఇంపార్టెంటే. సో అందుకనే చాలామందికి ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది, కానీ టాలెంట్ ఉండడం ఇంపార్టెంట్ కాదు, ఆ టాలెంట్ని ఎక్స్ప్లోర్ చేసే ఒక ప్లాట్ఫామ్ కూడా దొరకడం కూడా ఇట్స్ వన్ టైప్ ఆఫ్ ఒక ఇంపార్టెంట్. కాబట్టి నమస్తే మీడియా పార్ట్నర్స్, it's been a great honor to be here, a part of this event and the organizations which is about a women organizations, and being a woman I'm loving it.
So it's been a first time to come here in the Vijayawada and loving the people, loving Vijayawada, and I'm having a great here. Thank you so much. సంబంధించిన ఈ ఆర్గనైజేషన్ ఐకాన్ ఆర్గనైజేషన్స్ కానీ ఈ చారిటీ పిల్లలకి చేయడం చాలా బాగుంది. ఇలాంటి ఆర్గనైజేషన్స్ ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 11 రోజుల పాటు సాహితీ సుగంధాలు వెదజల్లిన 33వ విజయవాడ పుస్తక మహోత్సవం ముగిసింది. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో తొలి రోజు నుండి అనేక సాంస్కృతిక సాహితీ సభలు, వక్తల ప్రసంగాలు పుస్తక ప్రియుల మనసు దోచే పుస్తక నేస్తాలతో అలరించింది. ముగింపు సభ ఆదివారం రాత్రి గొల్లపూడి మారుతీరావు సాహితీ వేదికపై జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ చెదలవాడ నాగరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో సెల్ కల్చర్ పోయి బుక్ కల్చర్ రావాలని పిలుపునిచ్చారు. పుస్తక పఠనం జ్ఞాన సంపదను పెంచుకునే ఏకైక మార్గమని వెల్లడించారు. చక్కటి కార్యక్రమం, అంటే సుమారుగా 11 రోజులు 9వ తారీఖు నుండి 19వ తారీఖు వరకు, అంటే 11 రోజుల కార్యక్రమం. జనరల్గా ఇప్పుడే చెప్పారు మనకి బాబ్జీ గారు, మనోహర్ నాయుడు గారు, జనరల్గా ఈ ప్రోగ్రాం జనవరి పండగ ముందు చేసుకునేటువంటిది. బట్ కొన్ని కారణాల చేత ఫిబ్రవరిలో మొదటి వారం కన్నా ఫస్ట్ ఫోర్ట్ నైట్ కన్నా, అంటే అటు కాక 9th to 19th అనేది చేసుకోవడం. దీనికి సహకరించినటువంటి ముఖ్యంగా మేడం నాగరాణి గారికి, ప్రిన్సిపాల్ గారికి ప్రత్యేకమైనటువంటి నా తరపున అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నా దగ్గరికి విజయ్ కుమార్ గారు, మనోహర్ నాయుడు గారు ఇంగ్లీష్ మీడియం అంటుంది కాబట్టి ఇది ఇచ్చినారేమో అనిపిస్తుంది. అయినా మరి తెలుగు పుస్తకాలకి ఇంతమంది వస్తూ ఉన్నారంటే చాలా ఆశ్చర్యము. నిజమే, తెలుగు మీడియం లేదు, తెలుగు అంతా పోతా ఉంది అని చాలామంది మాకు గగ్గోలు పెడతా ఉన్నాం. కానీ ఈ 11 రోజుల పాటు జరిగిన ఈ పుస్తక ప్రదర్శనకి ఇంతమంది వచ్చారంటే నిజంగా నాకే ఆశ్చర్యం అవుతుంది. లక్షలాది మంది రావడం, తర్వాత వాళ్ళు పుస్తకాలు కొనడం, దాదాపు 3.5 కోట్ల 4 కోట్ల రూపాయల వ్యాపారం అయిందని చెప్తా అన్నాడు మనోహర్. చిన్న విషయం కాదు. కారణం ఏమంటే ఇవాళ వాళ్ళ ఇంట్లో తినడానికి ఉందో లేదో తెలియదు, కానీ పుస్తక ప్రదర్శనకి ఒక ఎక్స్పోజ్ అవ్వడం, మంచి విషయానికి రావడం అనేది చాలా మంచి విషయంగాను గొప్ప విషయంగాను భావిస్తున్నాను. ఒకటి ఏంటంటే మేము కొంచెం హెసిటేట్ చేసింది ఈ ప్రెమిసెస్ ఇవ్వడానికి. ఈ కాలేజ్ NBA అక్రిడిటేషన్కి వెళ్తుంది. అయితే AICTE నార్మ్స్ ప్రకారం అన్ని కాలేజెస్ కూడా 1 ఇయర్లో NBA అక్రిడిటేషన్కి వెళ్ళాలి. ఆ ప్రాసెస్లో ఇక్కడ వెళ్ళడం అనేది కొంచెం మాకు ఇబ్బంది ఏమని అనుకున్నాం, కానీ ఏమాత్రం ఇబ్బంది లేకుండా చక్కగా జరగడం, ఇంత సక్సెస్ఫుల్గా అవ్వడం. ఖచ్చితంగా బుక్స్ అంటే అందరికీ ఇష్టమే, నాకు కూడా చాలా ఇష్టం. చిన్నప్పుడు నుంచి ఎప్పుడు వాటి మీద చాలా శ్రద్ధగా ఇంట్రెస్టింగ్గా చదువుతూ ఉంటాను. సిద్ధార్థ ఆడిటోరియంలో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. సిద్ధార్థ ఆడిటోరియంలో ఆదివారం సాయంత్రం సేవాభారతి విజయవాడ కమిటీ ఆధ్వర్యంలో బాల మేళా పేరుతో బాలబాలికలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అక్కడ జరిగిన సభలో ధర్మ ప్రచారక్ మాట్లాడుతూ నగర పరిధిలోని మురికి వాడల్లో బాలబాలికల కోసం మెడికల్ క్యాంపులు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. కనెక్ట్ టు ఆంధ్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కోట్ల శివశంకర్రావు మాట్లాడుతూ ఏసీ తరగతి గదుల్లో చదువుతున్న చాలా మంది ధనిక కుటుంబాలకు చెందిన పిల్లలకు మార్కులు రావడం లేదని, మున్సిపల్ పాఠశాలలో చదువుతున్న వారికి ఉత్తమ ర్యాంకులు వస్తున్నాయన్నారు. మన జీవితం భవిష్యత్తులో ఇలా ఉండాలని చిన్నతనం నుంచే ప్లానింగ్ చేసుకోవాలని అన్నారు. ఈ రోజున విజయవాడలో సేవాభారతి కార్యక్రమాన్ని, అంటే ఎవరైతే పేద పిల్లలు లేదా ప్రభుత్వ పాఠశాలలో కానీ ప్రైవేట్ పాఠశాలలో కానీ సాయంత్రం 4 తర్వాత వాళ్ళ స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళకి ట్యూషన్ చెప్పడానికి కూడా ఆ డబ్బులు ఉండవు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ సేవాభారతి ద్వారా మరి వాళ్ళందరికీ కూడా టీచర్లను పెట్టి దరిదాపుగా 700 మందికి పాఠాలు చెప్పి వాళ్ళ మంచి ఉత్తీర్ణవంతులుగా చేయడానికి ఒక కార్యక్రమం చేపడతాం. ఈ చదువుతో పాటు భారతీయ సంస్కృతి సంస్కారం, పెద్దల ముందు ఏ విధంగా ఉండాలి, మనం పెరిగిన తర్వాత ఏ విధంగా సమాజంలో బాధ్యత ఉండాలి,
దేశంలో మన బాధ్యతని ఇవన్నీ కూడా నేర్పుతూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి మరి ఎంతోమంది ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు రామినేని ఫౌండేషన్ ధర్మ ప్రచారక్ గారు కానీ అదేవిధంగా పోటీలను ప్రోత్సహించడానికే మహిళా కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను వెల్లడించారు. ఆదివారం నాడు పట్టణంలోని శ్రీమతి గెంటెల శకుంతలమ్మ కళాశాల క్రీడా ప్రాంగణాన్ని మరియు బోర్డింగ్, లాడ్జింగ్ వంటి సౌకర్యాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ జగ్గయ్యపేట నియోజకవర్గ శాసన సభ్యులు సామినేని ఉదయభాను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన SGS కళాశాల క్రీడా మైదానంలో రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ పోటీలను రాష్ట్ర హోంశాఖ మంత్రి తానేటి వనితతో ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ పోటీలు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఫ్లడ్ లైట్ల వెలుతురులో పోటీలు జరుగుతాయన్నారు. మార్చి 1వ తేదీన ముగింపు కార్యక్రమంలో మంత్రి ఆర్కే రోజా పాల్గొంటారని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఉన్న మహిళలకి కబడ్డీ పోటీల్ని ఈవినింగ్ సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కూడా ఫ్లడ్ లైట్స్ తోటి ఈ కబడ్డీ పోటీలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ కబడ్డీ పోటీలు కూడా ఉమ్మడి జిల్లాలు 13 జిల్లాల్లో ఉన్న ఉమ్మడి జిల్లాల్లో రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ వాళ్ళు సెలెక్ట్ చేసిన టీమ్స్ని, ఇన్విటేషన్ మ్యాచెస్ని ప్రత్యేక మహిళల కోసం ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాం. మహిళా పోటీల్ని ఇవన్నీ కూడా మా సోదరుడు SVM ప్రసాద్ మెమోరియల్ టోర్నమెంట్స్ గతంలో మేము చాలా సంవత్సరాల 30 సంవత్సరాల నిర్వహిస్తున్నాం. మళ్ళీ తిరిగి ఈ సంవత్సరం కూడా నిర్వహిస్తున్నాం. ఈ పోటీలన్నీ కూడా చాలా బ్రహ్మాండమైన వసతులతో క్రీడాకారులు అన్ని రకాల వసతులు కూడా ఏర్పాటు చేసి మంచి క్రీడాకారుల చేత ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఎవరైతే పీడీస్ ఉన్నారో ఆ పీడీలు ఒక నిర్వహణలో రూల్స్ రెగ్యులేషన్స్ వారి యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం ఈ ప్రైజెస్ కూడా మేము ఏర్పాటు చేస్తున్నాం. ఫస్ట్ ప్రైజ్ గెలుపొందిన వారికి 1 lakh రూపీస్, అలానే సెకండ్ ప్రైజ్ 75,000, థర్డ్ ప్రైజ్ 50,000, ఫోర్త్ ప్రైజ్ 25,000 రూపాయలు. ఇలాగా క్రీడాకారుల్ని బాగా ప్రోత్సహించడం కోసం మహిళలకి ప్రత్యేక కబడ్డీ పోటీలు నిర్వహించే వాళ్ళందరూ కూడా ఈ ప్రైజ్ను కూడా ఏర్పాటు చేస్తున్నాం. కనీవినటువంటి రీతిలో ఈ పోటీలు కూడా బాగా నిర్వహిస్తున్నాం. గతంలో నిర్వహించాం మేము. అలానే మాస్కి ఎవరైతే మాస్కి ఉన్నారో వారికి రిక్షా పోటీలు, సైకిల్ పోటీలు, ఇంకా మహిళలకు సంబంధించిన ఆటల పోటీలు నిర్వహిస్తున్నాం. ఇవన్నీ కూడా వీసీ ప్రసాద్ రెడ్డి, ఆర్జేడీ ప్రతాప్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. వైసీపీ ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా బహిరంగ సమావేశాన్ని నిర్వహిస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉపకులపతి PVGD ప్రసాద్ రెడ్డిపైన, కడప ఆర్జేడీ ప్రతాప్ రెడ్డిపైన రాష్ట్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ వైసీపీ తొత్తుల్లా వ్యవహరిస్తున్న వీసీ ప్రసాద్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని గవర్నర్కు ఫిర్యాదు చేయనున్నామని వెల్లడించారు. విశాఖ దసఫల్లా హోటల్లో వైసీపీ ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారా అంటూ నిలదీశారు. ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో అధికార పార్టీ మొత్తం యావత్తు యంత్రాంగాన్ని వినియోగించుకుంటా ఉంది. అందులో భాగంగా ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి గారు, ఆయన ముందు నుంచి కూడా వైసీపీ కార్యకర్త మాదిరి పనిచేస్తూ ఉన్నాడు. విజయసాయిరెడ్డి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు ఆయన తోడయ్యాడు. ఇవాళ వైవి సుబ్బారెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన వెంట తిరుగుతూ ఆయన మనిషిగా అక్కడ చలామణి అవుతూ ఉన్నాడు. ఇప్పుడు సాక్షాత్తు వైస్ ఛాన్సలర్ రిజిస్ట్రారే ఓ దస్పల్లా హోటల్లో విశాఖపట్నం మీటింగ్ ఏర్పాటు చేసి ప్రైవేట్ యాజమాన్యాలందరూ కూడా ఆ మీటింగ్కి పిలిచి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారానికి పూనుకున్నారు వైవి సుబ్బారెడ్డి గారి సమక్షంలో. అంటే ఇంత దిగజారిన పరిస్థితి ఏ రోజున ఉందని నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఇక్కడ
కడప పశ్చిమ రాయలసీమ నియోజకవర్గంలో ఇవాళ ఆర్జేడీగా ప్రతాప్ రెడ్డి గారు నిస్సిగ్గుగా మీటింగులు పెట్టడమే కాదు, గిఫ్ట్లు కూడా ఆయన పంచుతూ ఉన్నాడు. 20 కోట్ల రూపాయలు తనతో పెట్టుకొని ఎట్లయినా సరే ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించడానికి ఆయన అక్కడ పూనుకున్నాడు. పైగా ఇవాళ నిబంధనలు ఏ ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం పాటించడంలా. కాకినాడ ఆర్జేడీ మధుసూదన్ గారికి లేదా ప్రకాశం జిల్లా డిఈఓ విజయభాస్కర్ గారిని వాళ్ళిద్దరు ట్రాన్స్ఫర్ చేశారు. కారణం ఏమంటే వారు లో క్యాడర్లో ఉన్నారు, వాళ్ళ క్యాడర్కి తగ్గింది కాదు ఈ పోస్ట్ అని వాళ్ళు చేశారు. మరి ఆర్జేడీ ప్రతాప్ రెడ్డికి ఇది లో క్యాడర్ కాదా? మరి ఆయన ఎట్లా అక్కడేశారు మీరు? తారకరత్న మరణ వార్తను కావాలనే చంద్రబాబు దాచారు అని లక్ష్మీ పార్వతి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేవలం వాళ్ళ కొడుకు కోసం, తన స్వార్థం కోసం, ఎక్కడ తన కొడుకు చెడ్డ పేరు వస్తుందో అనే భయంతో ఇన్ని రోజులు ఆ అబ్బాయి ప్రాణం ఎప్పుడో పోయినా సరే ఇన్ని రోజులు కూడా ఆ అబ్బాయిని ఆ విధంగా ఉంచి నిజంగా ఏమిటి దుర్మార్గం, ఈ రాజకీయాలకు అంతం లేదా అనిపిస్తుంది. ఏం పోయింది, ఇంకొక రోజుకి వాయిదా వేసుకోకూడదా, లేకపోతే మరో వారం తర్వాత పెట్టుకోకూడదా? అలాంటి అబ్బాయి మరణాన్ని ఆ రోజే జరిగిందనేది డాక్టర్లు అప్పుడే చెప్పారు. ఎందుకంటే గుండె ఆగిపోయిందని చెప్పినప్పుడే అందరికి అర్థమైపోయింది. కానీ వాళ్ళ స్వార్థం కోసం ఎక్కడ అపశకునంగా ప్రజలు భావిస్తారు అని వాళ్ళ తండ్రి కొడుకులు ఇద్దరు అపశకునం అనేది ఈ పాటికి జనాలకు అందరికీ కూడా ఎప్పుడో అర్థమైంది. వీళ్ళు చెప్పినా చెప్పకపోయినా ఎలా దాచిపెట్టినా కూడా ఈ జరిగిన దుర్మార్గం అనేది మాత్రం ఎందుకంటే గుండె పిండేస్తుంది. ఆ కుటుంబ సభ్యులకి తెలుసు ఆ బాధ ఏంటనేది. భర్త ప్రాణం లేని స్థితిలో అక్కడ పడున్నారంటే ఆ భార్య ఎంత అల్లాడిపోయి ఉంటుంది, ఆ పిల్లలు ఎంత బాధపడి ఉంటారు, తల్లిదండ్రులకి ఎంత దుఃఖం ఉంటుంది. ఇలాంటి దాన్ని కూడా తన రాజకీయ పబ్బానికి వాడుకునేటువంటి దుర్మార్గం ఒక చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, అతని కొడుక్కే తెలుసు. ఈ నీచమైన రాజకీయాలకి ఎప్పుడు స్వస్తి పలుకుతుందో మా కుటుంబం అప్పుడే బాగుపడుతుంది. చంద్రబాబు ఆదేశిస్తే కైకలూరు నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు వెల్లడించారు. మండవల్లి మండలం మండవల్లిలో పిన్నమనేని కోటేశ్వరరావు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెడికల్ క్యాంపులో ఆయన మీడియాతో మాట్లాడారు. కైకలూరు అసెంబ్లీ టికెట్ ఆశించి మెడికల్ క్యాంపు నిర్వహించడం లేదు. కొందరు నాయకులు చేస్తున్న అసత్య ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. కైకలూరు నియోజకవర్గంతో ఎన్నో ఏళ్లుగా అనుబంధం ఉంది. మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ సొంత నిర్ణయంతో పార్టీని వీడారు. దీంతో పార్టీకి ఎటువంటి నష్టం లేదు. 2009లో చంద్రబాబు టికెట్ ఇస్తేనే జయమంగళం ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెదేపా నుంచి వ్యక్తులు వెళ్లినంత మాత్రాన పార్టీకి నష్టం ఏర్పడుతుంది అనుకోవడం అవివేకమని సూచించారు. ఈ ట్రస్ట్ ని ప్రారంభోత్సవం చేసింది 2013లో. 2012లో కోటేశ్వర చనిపోయిన తర్వాత ఒక ట్రస్ట్ ఏర్పాటు చేయాలని చెప్పి మా కుటుంబంలో పెద్దలైన వీరయ్య చౌదరి గారు ఆయన ముందడుగేసి ఆయన కొంతమంది స్నేహితులతో కలిసి మొట్టమొదటి ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేపించి తర్వాత కుటుంబ సభ్యులు అందరితో కూడా ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేసి కోటేశ్వరికి ఎడ్యుకేషన్ అంటే కొంచెం ఇంట్రెస్టు కాబట్టి ముందర ఎడ్యుకేషన్ని ద్వారా ఎడ్యుకేషన్ ట్రస్ట్ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఈ మెడికల్ క్యాంప్స్ ఓళ్ళలో పెడితే కొంతమందికి వెసులుబాటుగా ఉందని చెప్పేసి ఇక్కడ తీసుకురావటం. ఈ డాక్టర్లు అందరూ కూడా మరి విజయవాడలో రెయిన్బో హాస్పిటల్ సంబంధించిన రెయిన్బో హాస్పిటల్ అంటే చాలా విజయవాడలోనే చాలా పెద్ద హాస్పిటల్ చెబుతుంది. ఆ హాస్పిటల్లో రెయిన్బో హాస్పిటల్ని నుంచి డాక్టర్లు ఇద్దరు డాక్టర్లు వచ్చారు, స్పెషలిస్టులు. అలాగే గుడివాడలో మరి ఈ రోజున స్పెషల్ స్పెషలిస్ట్గా ఉన్న ఈ ప్రసాద్ రామకృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఈ రోజు నిర్వహించడం జరుగుతూ ఉంది. మోదీ కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నట్లు ఇఫ్టు రాష్ట్ర అధ్యక్షులు పి ప్రసాద్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ
మోదీ, షా పాలనలో కార్మికులు తమ హక్కులు కోల్పోయారన్నారు. మోదీ అధికారంలోకి రాకముందు ప్రపంచ కుబేరుల్లో 600 స్థానంలో ఉన్న అదానీ నేడు మొదటి స్థానంలోకి వచ్చారన్నారు. సహజ వనరులను అదానీ, అంబానీలకు దోచిపెడుతున్నారని, ప్రభుత్వ రంగ పరిశ్రమలను వారికి అప్పగిస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని ఈ సందర్భంగా కోరారు. వెంకటేశ్వరరావు, ఐఎఫ్టియు రాష్ట్ర కోశాధికారి. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా ఐఎఫ్టియు ప్రథమ మహాసభని ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాం. దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కార్మిక వర్గం ప్రస్తుతం అనేక రకాల సమస్యల విషవలయంలో చిక్కుకుని ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షాల ప్రభుత్వం కార్మిక వర్గం గత తరతరాలుగా పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కోట్లుగా మార్చి మొత్తం హక్కులన్నీ కూడా హరిస్తూ ఉన్నారు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. ఇటీవల ప్రజాస్వామిక హక్కులు హరిస్తూ జీవో నెంబర్ 1 తీసుకొచ్చారు. ఆ విధంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ షాల ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కానీ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నాయి. ఈ విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో సమరశీల పోరాటాలు నిర్వహించేందుకు గాను ఐఎఫ్టియు మహాసభలు జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర మహాసభలు ఈ నెల 25, 26 తేదీలో శ్రీకాకుళంలోను, ఏప్రిల్ 16, 17, 18 తేదీల్లో తిరుపతిలో ఆల్ ఇండియా మహాసభలు జరగబోతూ ఉన్నాయి. ఈ మహాసభల నేపథ్యంలో కార్మిక వర్గ హక్కుల కోసం పోరాడతామని శపథం చేసేందుకు మహాసభలు జరుగుతున్నాయని స్పష్టం చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేత్ర పర్వంగా కొనసాగిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల రథోత్సవం, ఆకట్టుకున్న కళా సంబరాలు. రథోత్సవంలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు. ఆర్ఎస్ఎస్, బీజేపీపై మండిపడ్డ మంత్రి కోటు సత్యనారాయణ. హిందూ మతం బీజేపీ సొత్తు కాదు, పేటెంట్ హక్కు లేదు అని విమర్శ. ఇందిరాగాంధీ స్టేడియంలో ముగిసిన బీఎంసీ ఉద్యోగుల స్పోర్ట్స్ మీట్. పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేసిన మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యేలు, కలెక్టర్. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని ప్రముఖుల వెల్లడి. 21వ డివిజన్లో వైసీపీలో చేరిన పలువురు యువత. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.